మంటలు తగ్గుతారు మీరు కోరికలు వసూలు చేస్తున్నారు బాగానే ఉంది కారు మంటలు తగ్గుతలేదు మంటలు నరకచ్చు ఆ రోడ్ ఏమంటే ఆ ఫీజు అయితే బాగా చూసుకున్నప్పుడు అన్ని సౌకర్యాలు ఉండాలిగా రోడ్ ఏమంటే సార్ పని జరుగుతుంది కదా అద్దమేళలో మంటలు తగ్గుతాయి గీతలు పడతాయి తెలియదు ఇక్కడ గైడ్ ఉంటారుగా సజిక్ ఇంకెందుకు పెట్టడం మనం అన్నిటికీ ఎక్కడ మంది డబ్బులు కట్టాం మనం అన్న స్లో కానీ అన్న బురద ఈ బురదకి మనం తిరగాలి జింకలు ఉంటాయి ఒక కోతులు ఉన్నాయి ఒక కోతి పిల్ల ఎక్కువ మనం ఇంటికాడ చూసే కోతే ఉండదు ఇక్కడ మొక్కలు ఏం ఉండాలి కన్నా ఈ కోతి పిల్లలు కోతులు ఇద్దరు ఏమంటే అన్న కోతులే అన్నీ అన్న అన్న నడుచుకుని పోతే చూస్తాం కానీ ఏం చూస్తున్నాం అన్న హంస కొంగలయ్యి హంసలేనా హంసలు సాత్వికు నీళ్ళు పాలు కలిపితే ఎవరు వేరు చేయలేరు అది ఏడు చేస్తుంది పాలు నీళ్ళు వేరు చేసే జంతువు అది కొంగ కాదురా రే హంస అగో హంస అంటే అది మన ఇటుపోతా ఎడి తిరిగిపోతానే ఇక అని అనుకుంటున్నాయి అవి హంసలు అయ్యి తెల్లగున్నాయి పోయితే ఈడు తిరిగిపోతున్నాయి పోయితే ఇది దిగి పరిగెత్తుడే ఈ నీళ్ళలో దిగితే మళ్ళీ 2 రోజులు ఎక్కువ 2-3 రోజుల దాకా ఎక్కువ పైకి తక్కువలోతే ఉన్నాయి కనపడుతూనే ఉంది సాకులు ఎక్కువ ఉంది కానీ తక్కువలోతే ఉంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు టికెట్ చాలా బాగుంది కదా రేటు అన్న నేను ఒకసారి పోయి ఫోటో తీసుకుని వస్తాను అంతే వీడియో తీసుకుని వస్తా పిల్లకాయలకు చూపిద్దామని మన పిల్లకాయలకి వీడియో చేస్తున్నా ఇక పెద్ద హంస బ్లాక్ హంస ఇక్కడ మనం బ్లాక్ హంస చూడబోతున్నాం ఇక్కడ అండ్ వైట్ ఉరుకుతాను ఎడబడి ఇక బ్లాక్ది బ్లాక్ వన్ బ్లాకీ హంస దిస్ ఈజ్ అండ్ అట్ వైట్ హంస ఓకే దిస్ ఈజ్ బ్లాకీ హంస ఈత కొడుతుంది కాలు పై వెనక్కి పెట్టి చూశారు కదా ఒరే అవి చుట్టూ తిరుగుతున్నాయారా సరే చుట్టూ తిరుగుతాం పై మనం కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చూస్తాం వెరిఫికేషన్ వీడియోస్ ఓన్లీ హంసల్ మేము దాని తిరుగుతాం వీటిని హంసలు ఒరే తాబేలు ఉంది ఇక్కడ తాబేలు దాన్ని తాబేలు ఫ్రెండ్స్ తాబేలు కనబడుతుందిగా తాబేలు ఓ లోపలికి వెళ్ళిపోయింది బుడుక్కుని పోయింది ఇప్పుడు మన హంసల్ ఇది హంసల్ మనం కింద పోయి రావచ్చు ఎందుకంటే తక్కువ లోతే ఉంది ఎక్కువ లోతుకోలేదు మన కింద ఓ హంస ఒకటి లోపల పోయింది నీళ్ళలోకి ఇప్పుడు పైకి తెరిద్ది ఓ మేము వచ్చిన ఓ మునిగిపోతాను లోపలికి ఓ నీళ్ళలో ఆడుకుంటున్నాయి ఏమో ఇది ఓ పైకి ఎక్కుతున్న హంస బాతులానే ఉంటాయి అదేమో తేలింది ఇప్పుడే
అంట రౌండ్ తీసుకొని వచ్చి ఇందులో హంసలు తాబేళ్ళు ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా ఎన్ని హంసలు ఉన్నాయి ఇక్కడ. రేకులు సెట్ వేశారు, మొత్తం కూలిపోయింది. యూట్యూబ్లో ఇది డైరెక్ట్ యూట్యూబ్లో పెట్టాల్సింది మనం. కానీ నీట్గా అర్జుడు ఈత కొడుతుంది, స్విమ్మింగ్ చేస్తుంది. ఇది కోతుంటే మళ్ళీ అర్జుడు పోతుంది, వెనక దొరకకు. స్విమ్మింగ్ చేస్తుంది మంచిగా. ఇక్కడ వర్క్ చేస్తారమ్మా మీరు. వీటికి ఏం చేస్తారు, ఏమన్నా పెడతారా తినడానికి ఏమన్నా? అన్న రైట్, ఓకే, ఇది కంప్లీటెడ్. మా జింకల్ ఎస్ ఫ్రెండ్స్, ఎంతెంత దూరంలో జింక్ ఉంది ఫ్రెండ్స్. ఓ చాలా దూరం పోవాలిగా. ఓ ఎన్ని జింకలే సత్యకు, అగో దాని కింద పడుకున్నాయి. ఇవన్నీ జింకలు మీకు కనిపిస్తున్నాయా? అవన్నీ జింకలే. మీద పడి కొరుకుతి, జింకల దగ్గర పోతావు. కనబడుతుంది అన్ని జింకలు, కానీ దగ్గర రాట్లాగే. అవి వెళ్ళిపోకుండా పూర్తి రక్షణ ఉంటుంది కదా అసలు చుట్టూ కాంచే. ఆ గుట్టన అనుకొని కూడా ఉంటుంది కదా, ఆ గుట్ట ఎక్కుతాయి, ఈ గుట్ట ఎక్కువ అనుకుంటాం. అసలు ఏడన్నా ఇక్కడ నుంచి ఇది ఎంత క్లోజ్ చేసి పెడతాయి. చిన్న జింకాదు ఇస్తారా మనకి? అంటే క్రూరముఖాలు ఇవి ఉండవు అయితే, ఎందుకంటే వాటిని అంటే ఉన్నాయి, ఒకళ్ళు ఉన్నాయి సపరేట్ చేస్తారు. మనం పోదాం లోపలికి పోయేద్దాం ఎమ్మటే, దగ్గర నుంచి కనబడుతుంది. జింకలకి కొమ్ములు చూసిన తమ్ముడా, లేడీ వేరు జింక. అంకో ఆ జింకలు కొన్ని కొమ్ములు చిన్నగా ఉన్నాయి కదా. తెలియని పిల్లకాయలకి జింకలు చూపించాలి, మనకి తెలిసినవి అవన్నీ. పైకి పైకి జింకలాగా లేవు. జింకలే, మచ్చలు మంచిగా ఉన్నాయి, కానీ మచ్చలు జింకే. మన తెలంగాణ రాష్ట్ర జంతువు జింక. ఇదే అది చెట్టు, జమ్మ చెట్టు. ఇప్పుడు ఒక చెట్టు కూడా లేదు, ఇక జమ్మ చెట్టు. ఫోటో పెట్టండి బోటింగ్ యూనిట్ కెనడా సార్, బోటింగ్ వచ్చేమో మళ్ళీ బోటింగ్ తారా ఇటు, మరి ఇటు పెట్టిండు లైవ్. ఇటు పోవాలి ఇగో బోటింగ్ సార్, ఇటు ఇటు పోదాం మరి. పోనీ ఒకటి ఎక్కి చూసేద్దాం అంతే, ఎక్కువదేముంది. ఒకటి మీద ఎక్కినందుకు డబ్బులు ఎక్కిన డబ్బులు ఉండవు. ఒట్టు ఫ్రెండ్స్, ఇది ఒట్టు ఫ్రెండ్స్. బోటింగ్ దారి ఉన్న డౌన్గా ఇంతేనా? థ్యాంక్ యూ. 3 దారులు ఉన్నాయి మామూలుగా, ఈ ఒక్క దారిలోనే బోటింగ్ అంతా మాకు వద్దు ఫ్రెండ్స్. పెద్దలకి 50, పిల్లలకి 30. చూశారు కదా రేట్లు, అదిరిపోయేటట్టు ఉన్నాయి. అదిరిపోయే రేట్లలో మనం ఎక్కం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బండి తిప్పుకొని వెనక్కిపోతాం. బోట్ చూసారు కదా, వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి. ఇది కాదు కింద డ్యామ్ ఎటు పోదాం, తిరుగుదాం. డ్యామ్ ఎటు ఇక్కడ నుంచి మనం తిప్పుకొని పోతాం ఫ్రెండ్స్. అయిపోయిందండి చూడటం కోసం రోడ్డు ఆడదాకా పోసారు ఫ్రెండ్స్. మనం ఆడదాకా పోతాం, అక్కడి నుంచి దూకుతాం కూడా ఫ్రెండ్స్. పోదాం వాడికి. వద్దు బండి వద్దు, ఆడికి భయపడతాం మనం, చిన్నపిల్లకాలం. ఇక్కడ నుంచి దూకొచ్చు ఫ్రెండ్స్. పోయి ఎవడన్నా దూకేటోడు ఉంటే అన్న యూట్యూబ్లో చూస్తున్నా మనం. యూట్యూబ్లో అలాంటివి చెప్తారా?
దూకొచ్చు ఫ్రెండ్స్. ఇది చూసారు ఫ్రెండ్స్, పాడైపోయింది. ఎవరైనా సెకండ్ హ్యాండ్ పోని చెప్పి కాదు అన్న. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది ఉందన్న, పోయేద్దాం పా అన్న, బండేగా పోయేద్దాం. జనాలు ఇప్పుడు వస్తున్నారు ఫ్రెండ్స్. ఇంతగానో వచ్చింది మళ్ళీ తిరగానే వచ్చిన తిరగకపోతే ఎందుకని ఎక్కడ ఇక్కడ తిరగడానికి రోడ్లు ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ చుట్టూ ఏమి లేవు ఫ్రెండ్స్. తిరగడానికి రోడ్లు ఉన్నాయి చుట్టూ కానీ ఏమీ లేవు. మేము ఎంతో టికెట్ కట్టినామని బాధపడుతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా బాధపడితే కింద కామెంట్ చేయండి, మామూలు కామెంట్ కాదు. మేము ఈ చెరువు చుట్టుపక్కల తిరుగుతున్నాం కానీ ఈ చెరువులో తిరగలేకపోతున్నాం, ఎందుకంటే డబ్బులు అడిగారు మమ్మల్ని. అంతే కదా సార్. ఇదంతా గైడు, ఆ గైడ్ ఇక్కడ సత్యనారాయణ సర్వీస్ అన్నీ చూపించడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా గైడ్కి రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ కొంగలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అగ్గిపెట్టి ఉండాలి అన్నిటికీ రక్షణ కోసం. ఇదేందో రోడ్డు ఎడదాకా పోయి ఆగిపోయేటట్టు ఉంది. ఇక ఇది బాత్రూమ్ ఉంది కానీ ఆగట్లా ఫ్రెండ్స్, రోడ్డు ఎంత దూరం పోతుంది. జంతువులు ఏం కనపట్లేదు. ఈ పార్కుకి మీరు రావడం అంత అవసరమా అనిపిస్తుంది నాకైతే. పెద్ద పెద్ద పాములు కూడా చూద్దాం అనుకుని అరకుండా వస్తాం ఏంటి, మీరు అసలు కూడా లేవు. టూరిస్ట్లో మేము వస్తున్నాం కానీ ఏమి సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అసలు డేంజర్ అంటే అసలు మిమ్మల్ని మనల్ని రానియరు అసలు. ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ అడవి ఉంది, అడవిని చూడడం కోసం డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఏముండదు ఇక్కడ పర్సనల్గా లేదు, తడిసినడి ఏమన్నా నీ ప్రకృతిలో పోతన కొద్ది రోడ్డే ఉంది. బిల్లుడు షర్టు పేరు రాసి పెట్టారు బిల్లుడు షర్ట్ అని. వెనక్కి ఇక ఇక్కడ ఉంది ఏందో బ్రిడ్జి ఉంది, ఆ తర్వాత ఇంకేం లేదు. కిందసానికి కుట్టకపోతే ఇది ఇంకంతే అయిపోయింది. మెట్రో రోడ్ ఇది, మెట్రో రోడ్ ఏముంది ఆడ డ్యామ్. అబ్బా ఈ శనిగట్టట్టు ఉంది, దానికి దగ్గర ఊరికే. అన్న చూడండి ఎట్టబడిందో, కొత్త పాయింట్ అన్న. సత్య కండవి సత్య